మాకు తెలియకుండా ఒక ఫ్రాడ్ కంపెనీలో మేము జాయిన్ అయ్యాము. మమ్మల్ని నమ్మి మా ఫ్రెండ్స్ గాని, లేకపోతే మా రిలేటివ్స్‌లో కొంతమంది గాని, మళ్ళీ అదే కంపెనీలో కొంత డబ్బు కట్టయితే జాయిన్ అయ్యారు. అల్టిమేట్‌గా మేమందరం మోసపోయాము. ఎవరైతే నన్ను నమ్మి ఈ కంపెనీలో జాయిన్ అయ్యారో, వాళ్ళకి నేనే తిరిగి డబ్బులైతే పే చేయాల్సొచ్చింది. ఇటువంటి మెయిల్స్ అయితే నాకు చాలా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు నమ్మరసల ఎన్నొచ్చాయో. సో, ఇంకా నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ ప్రతి మెయిల్ యొక్క సారాంశం ఇదే అన్నమాట. సో, ఇలా చాలా జరుగుతోంది ఈ మధ్య. ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో, ఏంటి? ఎందువల్ల ఇట్లా జరుగుతోంది? ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ ఎలా తయారైందంటే ఇదొక స్ట్రీమ్ అన్నమాట. ఒక ప్రవాహం ఇది. ఈ ప్రవాహానికి మీరు ఎగనెస్ట్‌గా వెళ్ళినా, లేపోతే ఆ ప్రవాహంతో పాటు వెళ్ళిపోయినా సరే అల్టిమేట్‌గా కొట్టుకెళ్ళిపోతాం. మనం యాస్ ఎన్ ఇండివిడ్యువల్ మనమైతే దీన్ని టాకిల్ చేయలేం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ప్రివెన్షన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ థాన్ క్యూర్. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోకి భాగం అవ్వకుండా ఉంటేనే మనమైతే చాలా వరకు సేఫ్‌గా ఉంటాం అన్నమాట. సో, ఏం చేయాలి? ఇటువంటి ఫ్రాడ్ కంపెనీస్ అయితే చాలా వస్తున్నాయి. చాలా రకాల ఫ్యాక్టర్స్ అయితే మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాయి. మాకు తెలియకుండానే దీంట్లోకైతే వెళ్తున్నాము, మోసపోతున్నాము. అంటే ఏం చేయాలి? నేనైతే ఒక 11 పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నానన్నమాట. సో, మీరెట్లా గుర్తించొచ్చు ఒక ఫ్రాడ్ కంపెనీనో, లేపోతే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇంత డబ్బు కట్టి జాయిన్ అవ్వు. మేమైతే మీకు తర్వాత ఎవ్రీ మంత్ మీకు సాలరీ ఇస్తామని చెప్పి ఎవరైనా చెప్పారంటే, ఒక 11 ఫ్లాగ్స్ అన్నమాట. రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీరు చెక్ చేసుకోండి. వన్ బై వన్ మీరు చెక్ చేసుకోండి. లెజిటిమేటే కాదని చెప్పి. ఎందుకంటే కంపెనీస్ అనేవి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాయి కదా ఎంప్లాయీస్‌కి. అలాగే మీరు కూడా ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. ఒక కంపెనీ గురించి అన్నమాట. సో, నేను చెప్పే 11 పాయింట్స్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఇటువంటి ఆఫర్స్ ఎవరైనా ఇస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవుతున్నా సరే, ఈ 11 పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరు అప్పుడైతే అప్రోచ్ అవ్వండి. ఒక డెసిషన్ అయితే తీసుకోండి అన్నమాట. సో, మనమైతే డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్‌సైట్ స్క్రూటినిటీ అన్నమాట. మిమ్మల్ని ఒక కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మా దగ్గర జాబ్స్ ఉన్నాయి. లేకపోతే ఒక పర్సన్ అప్రోచ్ అయ్యారు. మా దగ్గర ఈ జాబ్ ఉంది. నువ్వైతే జాయిన్ అవ్వాలి అని చెప్పి, నీకైతే మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇందులో జాయిన్ అవ్వంటే మంచి మంచి క్లయింట్స్ ఉన్నారు. మంచి మంచి ప్రొవైడర్స్ వస్తున్నాయి మనకి. సో, పే కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పారు మీకు. మీరేం చేస్తారు? ఓకే. ఇనిషియల్‌గా కొంత డబ్బు కడితే సరిపోతుంది కదా అని చెప్పి జాయిన్ అవుతారనమాట. బట్ ఇలా జాయిన్ అవ్వక ముందు మీరు ఏం చేస్తారంటే, ఆ కంపెనీ యొక్క వెబ్‌సైట్ ఉందా? వాళ్ళకంటూ ఒక డొమైన్ ఉందా? వాళ్ళ నుంచి మనకు కమ్యూనికేషన్ ఎలా వస్తుంది? త్రూ ఈమెయిల్ వస్తుందా? వాళ్ళు ఫోన్ చేస్తున్నారా? కాంటాక్ట్ అవుతున్నారా? ఎట్లా చేస్తున్నారు? అని చెప్పి మీరైతే స్క్రూటినీ అయితే ఒకటి చేయండనమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి లెజిటిమేట్ కంపెనీస్ ఏవైతే కావో, వీళ్ళకేమంటే వాళ్ళ వెబ్‌సైట్ అనేది ఒక స్ట్రక్చర్ ఉండదు. దాంట్లో చాలా టైపో ఎర్రర్స్ ఉంటాయి. గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ కంటెంట్ అంతా కూడా చాలా ఇర్రెలెవెంట్‌గా ఉంటుంది. చాలా వేగ్‌గా ఉంటుంది కంటెంట్ అంతా కూడా. దీనికి పొంతన ఉండదనమాట. ఆ కంపెనీ యొక్క సాధించిన అచీవ్‌మెంట్స్ ఏంటి? వాళ్ళ యొక్క రీసెంట్‌గా వాడు రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ ఏంటి? ఇట్లాంటి చాలా ఉంటాయన్నమాట ఇన్ఫర్మేషన్. కంపెనీ గనుక మీరు చూసుకున్నారంటే. వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గాని ఇలా చాలా ఉంటాయి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలిసీస్ అన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు స్క్రూటినీ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇదన్నమాట మీరు చేయాల్సింది. ఆ కంపెనీ అసలు ఉందా? లేదా? వాళ్ళకి ఫిజికల్ అడ్రెస్ ఉందా? లేకపోతే ఎక్కడైనా ఉన్నారా? అసలు వర్క్ అవుతున్నారా? అని చెప్పి మీరైతే వెబ్‌సైట్ ద్వారా అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. చాలా ఉంటాయి. ఫోటోస్ ఉంటాయి. ఇంకా అన్నీ కూడా చెక్ చేయండి అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఈ విధంగా డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ లేకపోతే ఫిజికల్ అడ్రెస్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది అన్ని కంపెనీస్‌కి ఉండకపోవచ్చు. బట్ ఇండియాలో నాకు తెలిసి ఒక పబ్లిక్ కంపెనీ అయినా సరే, లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీ అయినా సరే, అది కనుక లిస్ట్ అయిందంటే ఖచ్చితంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. నేనైతే కుదిరితే అది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పర్టిక్యులర్ కంపెనీ అందులో రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేయండి అన్నమాట. మీ దగ్గరికి సపోజ్ కొంతమంది ఈ మధ్యన ఎట్లా జరుగుతున్నాయంటే, ఈ పెద్ద కంపెనీలో మీకైతే జాబ్స్ ఉన్నాయి. మీరు గనక మాకు కొంత అమౌంట్ పే చేశారంటే మీకిస్తామని చెప్పి. ఆ కంపెనీ మీకు తెలిసి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు అన్నమాట. తెలియకపోవచ్చు లేకపోతే తెలిసి ఉండొచ్చన్నమాట. బట్ మీరేం చేస్తారంటే అసలు కంపెనీ అనేది ఉందా? ఎంతమంది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఎంతమంది ఎంప్లాయీస్ అందులో వర్క్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ఒక 10,000 మంది గనక ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టయితే ఖచ్చితంగా అది ఒక లిస్టెడ్ కంపెనీ అయ్యి ఉంటుంది. ఐ మీన్ ఈ యొక్క వెబ్‌సైట్‌లో. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ అనేది గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. సో, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళైతే మీరు చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? అని చెప్పి మీరు చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆన్‌లైన్ రివ్యూస్ అండ్ కంప్లెయింట్స్ అన్నమాట. సో, నేను చెప్పేదేమంటే మనకు చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. గ్లాస్ డోర్ అని చెప్పి, యాంబిషన్ బాక్స్ అని చెప్పి, ఇండీడ్ అని చెప్పి ఇట్లాంటివి. మీరేం చేస్తారంటే ఒక కంపెనీ గురించి మీకు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినప్పుడో లేకపోతే ఒక మీడియం టెక్ కంపెనీ అనుకుందాం. ఏదో ఒక మీడియం ఒక లెవెల్‌లో ఉన్న కంపెనీ అనుకుందాం. వాళ్ళేం చేస్తారంటే యాంబిషన్ బాక్స్‌లో లేకపోతే గ్లాస్‌లో రివ్యూస్ రాస్తారు. ప్రోస్ చాలా మంది రాస్తారు. మీరు కాన్స్ సెక్షన్‌కెళ్ళి వెతకండనమాట. ఎలా చెప్తున్నారు? వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి? నెగెటివ్ రివ్యూస్ ఎక్కువున్నాయా? గుడ్ రివ్యూస్ ఎక్కువున్నాయా? సీఈఓ అప్రూవల్ ఎలా ఉంది? వాళ్ళ పాలిసీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ పే స్ట్రక్చర్ ఎట్లా ఉంది? అసలు కరెక్ట్‌గా టైంకి సాలరీస్ ఇస్తున్నారా లేదా? ఎలా ఉన్నాయి? క్లయింట్ ఇంటరాక్షన్ అంతా ఎట్లా ఉందని చెప్పి మీరు కామెంట్స్‌లో వెతకండనమాట. చాలా ఫిల్టర్స్ ఉంటాయన్నమాట మనకి. అక్కడ మీరు పెట్టండి ఫిల్టర్స్‌లో సెర్చ్ కీవర్డ్స్ యాడ్ చేయండి. ఎట్లా అంటే రివ్యూస్ అని, కంప్లెయింట్స్ అని, ఫ్రాడ్ అని చెప్పి ఇట్లాంటి కీవర్డ్స్ యాడ్ చేసి మీరు చూడండి. అటువంటి వాటి బేస్ మీద మీకేమైనా వస్తున్నాయా? రిలవెంట్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పి చెక్ చేసుకోండనమాట. సో, గుడ్డిగా
కంపెనీని నమ్మకుండా మీరు ఏం చేస్తారంటే కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వెబ్సైట్స్లో ఉందా, ఆ కంపెనీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీసే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి వాటి యొక్క రివ్యూ అనేది రాస్తారనమాట. సో ఆ కంపెనీ యొక్క రివ్యూస్ ఎప్పుడు చూడండి అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఒక కంపెనీలో 500 మంది పనిచేస్తుంటే 500 మంది పాజిటివ్గా ఇచ్చారనుకోండి ఆ కంపెనీ రివ్యూ, అది నమ్మదు, ఎప్పుడు నమ్మదు. ఎందుకంటే ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, సిస్టమ్ అనేది నచ్చని వాడు ఎవడో ఒకడు ఉంటాడు. బట్ ఎప్పుడైతే ఈ విధంగా మనకి సస్పిషియస్ గానే అనిపిస్తుంటుంది అనమాట, మనం చూడగానే ఏంటి ఎంతమంది పాజిటివ్ ఎట్లా ఇస్తారు, ఏదో ఒకటి అంటూ ఉండాలి కదా ఖచ్చితంగా. అలా నిజంగా ఒక కంపెనీ ఉంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి, అసలు ఎటువంటి కారణం లేకుండా. బట్ ఏమంటే ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివిటీ ఉంటుంది, ఎందుకంటే ఒక పాలసీ అనేది అందరికీ నచ్చాలని లేదు కదా. ఖచ్చితంగా కొన్ని రివ్యూ కామెంట్స్ నెగిటివ్ కూడా ఉంటాయి అనమాట. మీరైతే చెక్ చేయండి ఈ పర్టికులర్ వెబ్సైట్స్కి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ రికగ్నిషన్ అనమాట. ఈ పర్టికులర్ కంపెనీ లేకపోతే ఈ పర్టికులర్ స్టార్ట్అప్ ఏదైనా దానికి ఏదైనా రికగ్నిషన్ వచ్చిందా రీసెంట్ గా, వాళ్ళు ఏమైనా ఫండ్ రైజ్ చేశారా, ఏమైనా వాళ్ళకి ఏమైనా ఒక అచీవ్మెంట్స్ ఏమైనా సాధించారా రీసెంట్ టైంలో, వాళ్ళకి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, అది సర్టిఫైడ్ కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి అనమాట. అటువంటివన్నీ చెక్ చేయండి అనమాట, గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోండి, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళని అడగండి అనమాట ఈ డీటెయిల్స్ అన్ని కూడా. ఏ రకమైన రికగ్నిషన్ అయితే మీకు ఉంది, మీరు ఎటువంటి రెప్యుటేషన్ అనేది ఉంది, మీరు అది క్రెడిబుల్ కాదని చెప్పి మీరు చెక్ చేసుకోండి అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారంటే త్రూ ఈమెయిల్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంటారు ఎక్కువ. ఆ ఈమెయిల్స్ లో కనుక మీరు చెక్ చేస్తారంటే, సపోజ్ ఒక ఈమెయిల్ చూసుకుందాం, abc@gmail.com అని ఉంది. ఇక్కడ మీరు చూసారంటే gmail.com అనేది ఒక డొమైన్ అనమాట. అలానే ఈ పర్టికులర్ కంపెనీ కూడా ఒక డొమైన్ అనేది చెప్పి ఉంటుంది అనమాట. మీరు చెక్ చేయండి, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, హెచ్సిఎల్ కానీ, వీటన్నిటికి కూడా మీకు ఎవరైనా ఒక హెచ్ఆర్ కనుక మీకు మెయిల్ పంపించారంటే @hcl.com, @infosys.com, @wipro.com అని ఉంటుంది తప్పితే @gmail.com అని చెప్పి ఎవరి దగ్గర ఉండదు. ఒకసారి ఒక క్వశ్చన్ ఆలోచించండి మీరు, ఒక కంపెనీని రిజిస్టర్ చేసి దాని డొమైన్ కొనుక్కోలేక లేకపోతే అటువంటి వెబ్సైట్ మెయింటైన్ చేయలేని వాళ్ళు మీకు శాలరీస్ ఎట్లా ఇస్తారు? నా ఉద్దేశంలో నేను ఇదే ఆలోచిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉన్నారంటే ఇంక నేనేం చెప్పలేను దానికి. అలా ఉన్నారు, మాకు శాలరీస్ ఇస్తున్నారంటే ఓకే, మీరు ఫైన్ చేసుకోండి, అట్లా మీరు లెజిటిమేట్ గా ఉన్నారు, మీకు డొమైన్ లేదు బట్ మీరు శాలరీస్ తీసుకుంటారంటే ఓకే. బట్ ఒకసారి ఆలోచించండి, నా 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 ఎండ్ నుంచి నేను ఏమనుకుంటానంటే, ఒక కంపెనీ వాళ్ళకి డొమైన్ లేదే, లేకపోతే అటువంటి కమ్యూనికేషన్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్ చేయడం లేదు, త్రూ ఈమెయిల్సే వస్తున్నాయి, ఏమైనా మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకపోతే ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలుస్తానంటే కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదంటే ఖచ్చితంగా మీరైతే సస్పిషియస్ గా ఉండాలన్నమాట. ఇది ఒక రెడ్ ఫ్లాగ్, ఖచ్చితంగా ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట ఇది. సో ఇదైతే చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా డొమైన్ నేమ్ ఉండాలి. సపోజ్ అది ఏదైనా ఒక ABCXYZ కంపెనీ అనుకోండి, @ABCXYZ అని చెప్పి మీకు ఉండాలన్నమాట డొమైన్. సో అలా ఉంటేనే మీరు నమ్మండి అనమాట, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అలా లేకపోతే అది ఫ్రాడ్ అని చెప్పడానికి. సో ఇది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి సోషల్ మీడియా ప్రెసెన్స్ అనమాట. వాళ్ళ లింక్డ్ఇన్ వెరిఫై చేయండి, ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పోస్ట్ అయితే పెడతారో అన్ని చెక్ చేయండి. అండ్ మీరు కనుక కంపెనీ కనుక లింక్డ్ఇన్ లో ఉందనుకుంటే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని రీచ్ అవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఆ కంపెనీలో ఆల్రెడీ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఏ రకమైన రోల్స్ లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయా లేదా, ఎలా ఉంటుంది లోపల వర్క్ కల్చర్ వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పి మీరు లింక్డ్ఇన్ అయితే ట్రై చేయండి అనమాట, మొత్తం చెక్ చేసుకోండి అనమాట. సో ఈ విధంగా ఏమంటే మీకు ఏమవుతుందంటే ఓకే, ఆ కంపెనీ సోషల్ మీడియా వైజ్ కూడా చాలా యాక్టివ్ గా ఉందంటే మీకు అర్థమవుతుంది, ఓకే వాళ్ళు కంటిన్యూస్ గా సంథింగ్ దే ఆర్ అచీవింగ్ అండ్ దే ఆర్ పోస్టింగ్ దట్ ఆన్ లింక్డ్ఇన్ చెప్పి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా కంపెనీ యొక్క సోషల్ మీడియా ప్రెసెన్స్ కూడా మీరు అయితే చెక్ చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మీరు ఇవి మనం ఓన్ గా చేసుకునేవాళ్ళం. నెక్స్ట్ మీరు ఎక్స్టర్నల్ గా ఏమైనా చేయగలిగితే ఈ కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ లో కానీ, లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ ఏమైనా సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఏం చేస్తే బాగుంటుంది, ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా డబ్బులు కట్టాలంటున్నారు, లేకపోతే ఇలా చేయాలంటున్నారు, ఈ కంపెనీ వచ్చింది, ఇట్లా ఒక స్టార్ట్అప్ కంపెనీ, ఊరు పేరు తెలియని కంపెనీ ఒకటి వచ్చింది, ఏం చేద్దాం చెప్పి ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఒక డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. మీ ఇంట్లో పేరెంట్స్ కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళతో కూర్చొని మాట్లాడండి, ఏం చేద్దాం అని చెప్పి. లేకపోతే మీకు ఎవరైనా ప్రొఫెషనల్ గా తెలిసి అనుకుంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అయ్యి చెప్పండి సిచ్యువేషన్ ఇట్లా, మేము అట్లా చేయాలనుకుంటున్నాం, ఏం చేద్దాం అని చెప్పి అడగండి అనమాట. సో కన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోండి అనమాట. లేకపోతే నెక్స్ట్ వచ్చేసి రిక్రూటింగ్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి అనమాట. సో మనకి ఎవరైతే ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది ఒక పర్సన్ గానీ లేకపోతే మేము కొంతమంది ఏం చేస్తుంటారంటే, మేము ఈ పలానా రిక్రూటింగ్ ఏజెన్సీ నుంచి అయితే మేము ఫోన్ చేస్తున్నాము, లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాం అని చెప్పి మీకు పింగ్ చేస్తారు కదా ఈ మెయిల్ గురించి. వాళ్ళ యొక్క రిక్రూటింగ్ ఏజెన్సీ అనే రెప్యుటేషన్ ఎట్లా ఉంది, క్రెడిబుల్లా కాదా, నమ్మచ్చా లేదా? ఎందుకంటే చాలా క్రెడిబుల్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వెబ్సైట్ లో పెట్టుకుంటాయి అనమాట. వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ లో పెట్టుకుంటారు వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేసినా సరే చాలా లెజిటిమేట్ గా ఉంటారు, చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తుంటాయి. వాళ్ళకి ఎక్కడో చోట నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తుంటాయి, అది మనం ఏం చేయలేం. బట్ పాజిటివ్ గా చాలా వరకు ఉంటాయి అనమాట. వాళ్ళనైతే చూడండి, అది లెజిటా కాదా, లేకపోతే క్రెడిబుల్ కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోండి అనమాట, ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ అని చెప్పి. లేకపోతే మీరే చెప్పండి, మీకు ఏమైనా తెలిసి ఉంటే వాళ్ళని అడగండి, నాకు ఇలా ఫలానా ఆఫర్ వచ్చింది, సో ఇది కరెక్ట్ కదా, మీరు చెక్ చేసి ఏమైనా చెప్పగలుగుతారని చెప్పి వాళ్ళని అడగండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మోస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఎట్లా ఉంటాయంటే అన్రియలిస్టిక్ జాబ్ ఆఫర్స్ అనమాట.
మీరేం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఏం చేస్తారంటే మీకు 10,00,000 ప్యాకేజ్ ఇచ్చేస్తాం, 7,00,000 ప్యాకేజ్ ఇచ్చేస్తాం. మీరైతే జాయిన్ అయిపోవడమే ఇంకా. కొంత డబ్బు కట్టేసి మీరు జాయిన్ అయిపోవాలి. సో, మీకు చాలా బెనిఫిట్స్ ఇచ్చేస్తాం మొత్తం అంతా కూడా చెప్పి. ఫ్రెషర్స్ ఎక్కువ మంది చాలా మోసపోతుంటారు ఇలాంటి వాటికి. కొద్దిగా ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది ఏదో తేడా కొడుతుంది. మనం కొద్దిగా దూరంగా ఉందామని చెప్పి. బట్ ఏమంటే ఫ్రెషర్స్ పాపం ఎక్కువ మంది బలవుతుంటారన్నమాట ఇలాంటి వాటికి. కొద్దిగా ఇటువంటి అన్‌రియలిస్టిక్ జాబ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే కొద్దిగా దూరంగా ఉండండన్నమాట. మనం ఈ మధ్యన చాలా చూస్తున్నాం గూడా. ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటున్నారు. ఏంటో చెప్పరు. ఆ జాబ్ ఏం చేయాలో చెప్పరు. బట్ ఏమంటే మీరు వచ్చారంటే మీకు 30,000-50,000 వచ్చేస్తాయి. ఇంట్లో కూర్చుంటే చాలు ఏం చేయగలని చెప్పి. సరే ఓకే. ఇంట్లో కూర్చుంటేనే 50,000 వచ్చేస్తాయి. ఏం చేయాలి? అది చెప్పరు మళ్ళా. అదేంటంటే ఒక అగ్రీమెంట్ అనేది మేము సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత గాని మీకు చెప్పం ఏదంటాడు. ఆ అగ్రీమెంట్‌లో ఏముంటుంది? సో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. ఒకసారి ఊరికే ఎవడన్నా 50,000 ఎందుకు ఇస్తాడు? అది ఎంత కష్టపడితే వస్తున్నాయి డబ్బులని చెప్పి ఆలోచించండి ఒకసారి. ఇటువంటి వాటినైతే కొన్ని ఉన్నాయి. లేవు అని నేను చెప్పడం లేదు. కొన్ని నమ్మకంగా ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైతే ఈ విధంగా ఫ్రాడ్ చేయాలి, అవతల పక్కన ఫ్రాడ్ చేసి వాడిని మోసం చేసి డబ్బులు సంపాదించాలి అని ఎవరైతే ఇంటెన్షన్‌తో ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను ఇది. సో, నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే కొంతమంది ఎట్లా అంటే మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఈరోజు మార్నింగ్ పంపుతారు. ఒక ఆఫర్ పంపుతారు. ఎట్లా అంటే మీరు సాయంత్రంలోగా మీరైతే ఇంత డబ్బు కట్టేసి మీరైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే మిమ్మల్ని అయితే మేము రిజెక్ట్ చేసేస్తామని చెప్పేసి మిమ్మల్ని ప్రొవోక్ చేస్తారు వాళ్ళు. అర్జెన్సీ అనమాట. ఒక రకమైన అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. మీరింక చెయ్యకపోతే మీకు ఈ ఆపర్చునిటీ పోయినట్టే అని చెప్పి మీకు ఒక మైండ్‌లో ఒక రకంగా ఫిక్స్ చేస్తారనమాట. మనం ఏమనుకుంటాం? మనం ప్రెషర్‌లో ఉంటాం. అరెరే! ఎలా ఇప్పుడు ఏదో ఒకటి చేసి అర్జెంట్‌గా దీంట్లో చేసేయాలి. మేబీ ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలంటే ఇన్ని వేలు కట్టాలంటాడు. లేదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీది వేరే వాళ్ళ దగ్గర అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలంటే ఇంకో 2, 3 వేలు కట్టాలంటాడు. సో, ఈ విధంగా నా పర్సనల్‌గా చెప్తున్నాను. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఈ విధంగా 26,000 అయితే కోల్పోయాడనమాట. జస్ట్ 7 స్టెప్స్‌లో ఈ స్టెప్‌లో మీ యొక్క ప్రాసెస్ అయిపోయింది. మీరు 3,000 కట్టాలి. ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ 4,000 కట్టాలని చెప్పి ఈ విధంగా 7 స్టెప్స్‌లో 7 సార్లు ఫోన్ చేసి 26,000 అయితే ఆల్మోస్ట్ వాళ్ళైతే కట్టించుకున్నారనమాట. అంతా చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. చేసిన తర్వాత "అరే! ఏంట్రా ఎందుకు చేస్తున్నావురా నువ్వు ఇలా అంతా" అంటే "ఏమోరా వాళ్ళు చెప్తున్నారు కట్టాను నేను. బట్ నాకిప్పుడేదో అనిపిస్తుంది. ఏం చేద్దామంటే" "ఏం చేయకు నువ్వు సైలెంట్‌గా కూర్చో ఇంక ఫోన్‌లు కట్టేసేయి" అని చెప్పి. ఏం చేయలేం ఫ్రెండ్స్. డబ్బులు ఒకసారి పోయిన తర్వాత మనం ఏం చేయలేం. అసలు మీరు ఆలోచించుకోండనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్‌ఫ్రంట్ పేమెంట్స్ అనమాట. ఎలా అంటే మేము ఎలా చెప్తారంటే అసలు ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా లేకపోతే మీకు ఈ జాబ్ రావాలనుకుంటే మీరింత డబ్బు కట్టాలి. 1,00,000, 2,00,000, 3,00,000 ఎంతో డబ్బులు కట్టాలి. మేమేం చేస్తామంటే మీకు జాబ్ ఇస్తాం గదా! జాబ్ ఇచ్చిన తర్వాత మీరు గనక ఈ ప్రాసెస్‌లో సెలెక్ట్ అయిపోయారంటే మీకు తర్వాత రిఫండ్ చేసేస్తాం మేము డబ్బులు. లేకపోతే మీ సాలరీలో మేము బోనస్ కింద ఇచ్చేస్తాము. లేకపోతే వేరియబుల్ పే కింద కన్వర్ట్ చేసి ఇచ్చేస్తామని చెప్తుంటాం. ఇటువంటి నమ్మొద్దు ఇప్పుడు గూడా. ఒకసారి ఆలోచించండి. జాబ్ అనేది మనం కష్టపడి పని చేస్తే వాడు మనకివ్వాల్సిన అమౌంట్. ఆ డబ్బనేది, సాలరీ అనేది. మనం ఇచ్చి కొనుక్కోవడమేమి జాబ్ నాకర్థం కాక అడుగుతా. ఎందుకు చేయాలి? కొంతమంది ఇంకా చాలా తెలివైనోళ్ళు ఏం చేస్తుంటారంటే ఆహ్, మీరు ఈ పని చేసి పెట్టండి. మీ వర్క్ గనక మాకు నచ్చిందంటే మేము తీసుకుంటాం అని చెప్తారు. ఊరికే ఒక రూపాయి అన్నది ఎవరికన్నా ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి. కష్టపడకుండా లేకపోతే మీరు చేసిన కష్టానికి మీకు ప్రతిఫలం రానప్పుడు మీరు ఎందుకు చేయాలి ఆ పని? అంటే మీతోటి ఊరికనే పని చేయించుకొని తర్వాత వదిలేస్తారా అవసరం లేకపోతే? ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయకండి అన్నమాట ఎప్పుడు కూడా. మీకు ప్రతిఫలం ఉండాలి. మీరు చేసిన పనికి ప్రతి దానికి ప్రతిఫలం అనేది ఉండాలి. అది ఆలోచించండన్నమాట. అండ్ ఓకే. ఇవన్నీ చెప్తాం బానే ఉంది. మాకంత టైం ఉండదు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సొసైటీ అనేది ఏదైతే ఉందో 4 వైపుల నుంచి ప్రెషర్ అనేది పెడుతుందన్నమాట ఒక ఎంప్లాయీ మీద. సపోజ్ ఒక ఫ్రెషర్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఆయన బీటెక్ కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిందంతే. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిలేటివ్స్ గాని లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటి ఇంకా జాబ్ రాలేదా నీకు? అంతే అంతే అప్పుడే చెప్పాం కదా! అటువంటి కాలేజ్‌లో జాయిన్ చేయించకు అక్కడ జాబ్స్ ఏం రావని చెప్పి. మా వాడు చూసావా ఎట్లా వచ్చింది వాడికి జాబు? చెప్పాను నేను ఒక డెసిషన్ తీసుకోవాలమ్మా అప్పుడే తీసుకోవాలి. ఇంకేం చేయలేము. అబ్బాయి అంతే ఇంక పరిస్థితి అంతే ఏం చేయలేము ఇంకా. ఏమో నీకేం తెలుసు ఆ అబ్బాయి సిట్యుయేషన్ గురించి? అతను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడో నీకెలా తెలుస్తుంది? నీకు తెలీదు కదా! అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు? అతనికి మేబీ ఏమైనా ఒక స్టార్టప్ ఏమైనా స్టార్ట్ చేయాలన్న ఐడియా ఉందేమో! లేకపోతే అతనికి ఏమైనా వేరే ప్యాషన్ ఉందేమో! అతను దాని మీద వర్కౌట్ చేస్తున్నాడేమో! పాపం పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఒక రకమైన ప్రెషర్‌లోకి వెళ్ళిపోయి, అరే! మా వాడికి ఉద్యోగం లేదా? లేకపోతే మా అమ్మాయికి ఉద్యోగం లేదు. సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఒక రకమైన ప్రెషర్‌లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే వీళ్ళే ఇంటర్నల్‌గా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయిపోతుంటారన్నమాట. అర్థం కాదన్నమాట. ఎలా ఏం చేయాలి? ఏదో ఒకటి చేసన్నా మా వాడికి ఉద్యోగం తెప్పించాలి. ఎందుకంటే ఒక రకంగా వీళ్ళు పొడి చేస్తూ ఉంటారు బయట నుంచి అనమాట. మీకు ఏదో ఒకటి చేయాలి. ఇలా అయితే కష్టం. ఇలా అయితే జీవితంలో ఎదగలేరని చెప్పి. ఎందుకు మీరు చూసొచ్చారా వాడు ఎదుగుతాడో ఎదగలేడో? లేదు కదా! కాబట్టి ఇట్లాంటివి ఆపండనమాట. అయితే వాళ్ళకి కుదిరితే సపోర్టివ్‌గా కామెంట్ చేయండి. లేకపోతే వదిలేయండి. మొత్తానికి మాట్లాడడం మానేయండి తప్పితే, ఇలా నెగెటివ్‌గా చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అంతవరకు రాని ఆలోచనలు కూడా వచ్చి అనెతికల్ వేస్‌కైతే వెళ్ళిపోతూ ఉంటారనమాట. అల్టిమేట్‌గా పాపం వాళ్ళే లాస్ అవుతుంటారు. సో, ఇటువంటి సొసైటీ నుంచి ఏదైతే ప్రెషర్ వస్తుందో, దానికైతే కొద్దిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే,
మీరు జెన్యూన్‌గా ఉండండి. మాక్సిమం ట్రై చేయండి మీ వైపు నుంచి. నేను చేయగలుగుతాను, నేను నేర్చుకుని నేను ట్రై చేయగలుగుతాను, నేను ఫేస్ చేస్తాను ఏమొచ్చినా సరే అని చెప్పి మీ వైపు నుంచి మీరు జెన్యూన్‌గా ఉండండి. స్కిల్స్ అక్వైర్ చేసుకోండి. ఇటువంటి ఫ్రాడ్స్‌ని అయితే నమ్మకండి ఫ్రెండ్స్. ఏమంటే ఆ మెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఇంక ఏం చెప్పాలో చెప్తున్నాను కదా! ఒక సిస్టమ్‌ని ఇండివిడ్యువల్‌గా మనం ఎప్పుడు టాకిల్ చేయలేము. మనం ఎప్పుడు టాకిల్ చేయలేము ఒకదాన్ని. ఎందుకంటే దాని వెనకాల ఎవరున్నారో మనకేం తెలీదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనమైతే ఇండివిడ్యువల్‌గా టాకిల్ చేయలేము దేన్ని కూడా. చేయగలిగింది ఏంటంటే ఆ సిస్టమ్‌లో మనం ఇరుక్కోకుండా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. సో ఇదైతే కొంతమంది కన్నా యూజ్ అయిందనుకుంటున్నాను. ఒక్కరికి యూజ్ అయినా సరే చాలు. మీకైతే ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకైతే చెప్పండి. నేనేది ఏదో ప్రచారం గురించి చెప్పట్లేదు. ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేద్దామని చెప్పి నా యొక్క తాపత్రయం తప్పితే అంతకుమించి వేరే ఏం కాదు. ఇందులో ఎవరికైనా ఏదైనా పాయింట్ నచ్చకపోతే ఐయామ్ వెరీ సారీ. అట్ ద సేమ్ టైమ్ మీకు గనక ఏమైనా నచ్చింది లేకపోతే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చు, ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే ప్లీజ్ అది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళకైతే హెల్ప్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. టేక్ కేర్. బై.